సమ్మర్ కదా, డీహైడ్రేట్ అయిందంట. కోకోనట్ వాటర్ తాగితే సరిపోతుందన్నారు. ఓ అవునా, నేను ఇంకా ఏదన్నా సీరియస్ కండిషన్ ఏమో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఓకే కూల్, పదండి అయితే బయలుదేరదాం. శరణ్య పద. అమ్మా సౌమ్య, ఏమైందమ్మా? ఇప్పుడెలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం లేదు అత్తయ్య గారు, అదేం ప్రాబ్లం లేదంట. బాడీ డీహైడ్రేషన్ అయ్యి నీరసంతో పడిపోయిందంట. ఓ అవును పెద్దమ్మ, సమ్మర్ కదా, అసలే పల్చటి మనిషి. ఏం పర్లేదంట. శరణ్య, కోకోనట్ వాటర్ ఉంటే తనకివ్వు, ఓకేనా? అలాగే. అమ్మా సౌమ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే మేడం. ఏం జరుగుంటుంది? డాక్టర్ అబద్ధం చెప్పడం లేదని అనిపిస్తుంది, కానీ ఎందుకో సౌమ్య మాటల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆమె ప్రెగ్నెన్సీ ఆయన కారణంగా అవటం నేను భరించలేని విషయం. అలా జరగకూడదు. అయినా సౌమ్యతో కలిసి ఆయన బెంగళూరుకి వెళ్ళి 1 month కూడా పూర్తయినట్టు లేదే. అప్పుడే నెల తప్పడం ఎలా పాసిబుల్ అబ్బా? కన్సీవ్ అయినా సిమ్టమ్స్ కంటూ ఒక టైం ఉంటుంది. అవి బయటపడ్డాయంటే సౌమ్య బెంగళూరు ట్రిప్కి ముందే ఎప్పుడో కమిట్ అయి ఉండాలి. సంథింగ్ హ్యాపెన్. అమ్మి, అదిగో మీ అత్తగారు కూరగాయలు కొనేదానికి వచ్చినట్టుండదే. పద వెళ్ళి పలకరిద్దు గాని. ఏమని పలకరించాలి? వంటకి ఏం కూరగాయలు తీసుకుంటున్నారు అనా? కాదమ్మే, మీ అత్తగారిని కొంచెం మంచితనంతో మచ్చిక చేసుకుంటే ఏదో ఒకలాగా మళ్ళీ ఇంట్లోకి పోయి బుద్ధిగా బతికేదానికి అవకాశం ఉంటది. ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి నా ప్లాన్స్ వేరే ఉన్నాయి. వెళ్ళి ఆవిడ్ని బతిమలాడుకునే కర్మ నాకేం పట్టలేదు. అమ్మి, నువ్వు చేసే ప్రయత్నాలేవి నీ బతుకుని బాగుపరిచే కాదు. నా మాట వినుమ్మే, పోయి క్షమించమని అడుగుదాం. పద. పోమా. నేను పోయి వేడుకున్నా, పొర్లు దండాలు పెట్టినా మనకున్న ట్రాక్ రికార్డుకి చచ్చిన ఆవిడ నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేయదు. నాకు అవసరం లేదు. వసే, పద్ధతైన దారిలో ప్రయత్నిద్దామంటే ఎందుకు మాట నువ్వో? సరే, నేనైనా పోయి నిన్ను క్షమించమని అడుక్కుంటా. తప్పుతుందా నాకు? ఈ అమ్మా, వదిన గారు నమస్కారం. నువ్వా? వదిన గారు, మా యమ్మి పరిస్థితి నా పరిస్థితి అసలు ఏం బాగులేదు. కొంచెం తమరి కోడలు అనుభవిస్తున్న కష్టాన్ని మీరైనా అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? అది గుణవంతరాలు, సంస్కారవంతరాలు అయ్యుంటే ఇవాళ దానికి పరిస్థితి వచ్చుండేది కాదు. ఏదోనమ్మా, తెలియకట్ట తప్పులు చేసుండాది. దయతలిచి క్షమించే గుణం ఉన్నదానివి. కాస్త ఈ ఒక్కసారికి మా తప్పులు కాయండి. ఎంత కాదనుకున్నా అది తమరింటి కోడలే కదా. ఛే! కోడలంట కోడలు. నా కొడుక్కి మాయ మాటలు చెప్పి దొంగ పెళ్లి చేసుకుని మా ఇంటినే ముక్కలు చేయాలని చూసింది. మా అందరినీ గుప్పెట్లోకి తెచ్చుకుని శాసించాలని చూసింది. అలాంటి దాన్ని క్షమించడం కూడానా? మహా పాపం అవుతుంది. అత్తయ్య గారు, ఏంటండి నన్ను క్షమించడం కూడా మహాపాపమా? నేను మరీ అంత నేరాలు ఘోరాలు ఏం చేశాను? నేను నా భర్త, నా కుటుంబం అనే కదా ఆలోచించాను. ఉమ్మడి కుటుంబమనే పేరుతో అక్కడ నా వాళ్లకి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగొట్టాలని చూశాను. ప్రత్యేక హోదా
ఆ కుటుంబంలో మనకి ఉండాలని ఆరాటపడ్డాను. అందుకోసమే కదా ఫైట్ చేశాను. కానీ అది అర్థం చేసుకోకుండా ఏం చేశారు మీరు? ఆ ఆనంద భైరవి మోచేతి నీళ్లు తాగి బతుకుదామని, ఆమె కాలి కింద బానిసలుగాని ఈ జీవితం బాగుంది అని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ ఆవిడతో కలిసి నా మీదే ప్రతిదాడి చేసి నా మొగుడి చేతే నన్ను ఇంటికి కానిదాన్ని చేసి బయటికి గెంటించేశారు. అనన్య, నీ ఉద్దేశం మంచిదై ఉంటే కుటుంబం మొత్తం కూర్చుని ఆలోచిస్తారు. కాని నువ్వు అనురాగంతో బతుకుతున్న కుటుంబాన్నే విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేశావు. అందుకే ఇవాళ నీకు ఇంట్లో స్థానం లేకుండా పోయింది. అత్తయ్యగారు, ఇంక చాలు. అది అనురాగాల కుటుంబమని మీరు భ్రమపడినంత మాత్రాన నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఆ ఆనంద భైరవి మీ అందర్నీ తన కోసం, తన ఎదుగుదల కోసం వాడుకుంటోంది. మెట్లలాగా మీ అందర్నీ తొక్కుకుంటూ పై పైకి వెళ్తూ తన స్థానాన్ని, అధికారాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. మీరన్నట్టు కుటుంబం అంటే అందరూ సమానం. కుటుంబ సభ్యులందరూ వ్యాపారంలో కూడా భాగస్వామ్యులే. అందరికీ శాసించే అధికారం ఉంటుంది అంటే నేనెందుకిలా తిరగబడే అవసరం వస్తుంది? మీరు అవునన్నా కాదన్నా మీరు బతుకుతుంది ఆనంద భైరవి అధికారమనే కాళ్ల కింద. పెద్ద కోడలి కంట్రోల్లో ఉండాల్సిన ఇల్లు, పెద్ద కొడుకు చూసుకోవాల్సిన వ్యాపారం ఇవాళ అక్కడ చూస్తుందెవరు, చేస్తుందెవరు? మీకన్నా చిన్నదైన రెండో కోడలు ఆనంద భైరవి, ఆవిడ కోడలు శరణ్య. ఏ పెద్ద కోడళ్ళు ఆ ఇంట్లో అధికారానికి పనికిరారా? పెద్దవాళ్లు కుటుంబంలో దద్దమ్మలై పడుంటే చిన్నవాళ్లు సొసైటీలో గౌరవ మర్యాదలు పొందుతారా? ఇదెక్కడి న్యాయం? ఇదేం స్ట్రాటజీ? ఎవరిని పిచ్చాలని చేయటానికి అత్తయ్య గారు? వాళ్ళు మంచితనమని ముసుగేసుకుని తిరుగుతారు. అనన్య, ఇంక చాలు మాట్లాడింది, ఆపే. నీ కుట్రలు, కుతంత్రాలు ఎన్ని ఆ ఇంటి మీద ప్రయోగించినా ఆనంద నిలయం ఎప్పటికీ ఆనంద నిలయమే కాని ఆ పేరు ఎప్పటికీ మారదు. ఆనంద అంటే ఏంటో నిన్న మొన్నొచ్చిన పిల్ల బచ్చాదానివి నీకేం తెలిసే? ఇటుక పేర్చి ఇవాళ ఇంతటి వైభవాన్ని మా అందరికీ అందించింది. ఆమె లేకపోతే అసలు ఆ ఇల్లు ఎక్కడుంది, మేమంతా ఎక్కడున్నాం? ఒసే, ఆనంద భైరవి అంటే మా ఇంట చిన్న కోడలే కాదే, మా అందరికీ అమ్మే.